ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఎక్కిన కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ దేశం వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారు అన్నారు. సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా ఏం మాట్లాడారు? జగన్ అనే ఒక భూతాన్ని మేము పాతేశామని చెప్పి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పాతేశాం, అందుకనే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తున్నారు. వైజాగ్లో మాకు 20 లక్షలు పెట్టుబడులు పెడతాం, కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పని పరిగెత్తుకొచ్చారు. మేము జగన్ నామరూపాలు లేకుండా చేసాం. ఇక జగన్ మళ్ళీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు జగన్ మళ్ళీ గెలవడని చెప్పని సొరకాయ కోతలు కోశారు కదా. మరి ఏమైంది? మెడికల్ కాలేజీలో టెండర్లు ఎందుకు రావట్లేదు? మీరు పిలిస్తే మెడికల్ కాలేజీ టెండర్లు ఎందుకు రావట్లేదు? మీ వాళ్ళేమో జగన్ భయపెట్టాడని రావట్లేదు, జగన్ రౌడీజం అని మీరే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ రౌడీజం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తారు. ఓ పక్కేమో జగన్నేమో భూస్థాపితం చేశామని చెప్పి మీకు 6 నెలలు గడవలేదు కదా. మరి భూస్థాపితమైన మనిషి మళ్ళీ లేచాడా? ఒకటి చెప్తాడు, జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టేసేసి లోపల పాతేసామన్నారు. అంటే జగన్ని పాతేయటం మీ వల్ల కాదు, మీరు 10 జన్మలు ఎత్తినా అవలేరనేది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? జనం గుండెల్లో ఉన్నటువంటి జగన్, జనబలం ఉన్నటువంటి జగన్, ప్రతి సామాన్యుడి ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నటువంటి జగన్, ఎవరు మీలాంటి వాళ్ళు ఎంతమంది తలకిందులు తపస్సు చేసినా ఏమీ చేయలేరనేది మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను. మీరు ఎన్ని సొరకాయ కోతలు కోసినా జగన్ని మీరు ఏమీ చేయలేరు. 2029వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం ప్రజలు తమవాడిగా, తమ ఇంట్లో మనిషిగా మళ్ళీ గెలిపించుకోవటం ఖాయం. మీరు ఎన్ని విషప్రచారాలు చేసి ఒకసారి మీరు లాభపడ్డారు, గెలుపొందారు. ఇక మీ ఆటలు సాగవని ప్రజలు ఇప్పటికే చెప్తున్నారు.